ఏంటి ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్ సిట్యుయేషన్ ఎలా ఉంది? 3 పార్టీలు ప్రేమించుకుంటున్నారా బానే? జనాలేమనుకుంటున్నారు? 2 ఏళ్ళు ఆల్మోస్ట్ దగ్గరికొస్తున్నాం. 18 నెలలు దాటిపోయింది. ఇవాళ ఫస్ట్ పాజిటివ్ సిగ్నల్స్ ఇచ్చారండి. హ్మ్. ఇది ఇవాళ మిగతా వాళ్ళు ఎవరనుకున్నా ఫ్యాక్ట్ ఏంటంటే, కొత్త గవర్నమెంట్ రాగానే అత్యధిక ప్రజలు రిలీఫ్‌గా ఫీల్ అయ్యారు. హుహు. ఎందుకంటే ప్రతి వర్గాన్ని టార్గెట్ చేసి ఆ విధంగా వెళ్ళిపోవటం వల్ల నిజంగా ఇంతకుముందు కూడా చెప్పానండి. జగన్మోహన్ రెడ్డి గారు తన నవరత్నాలకు ఇంకో దశరత్నం యాడ్ చేసుకుని ఆయన పని ఆయన చేసుకుంటా కక్షాదింపు లేకుండా ఈ విభజన హామీలు కొంత మీద కాన్సన్ట్రేషన్ చేసుకుంటే 20-30 ఏళ్ళు ఉండేవాడు ఆయన అధికారులు. నో సెకండ్ థాట్. ఎందుకు డైవర్షన్ పాలిటిక్స్ వచ్చింది నాకు అర్థం కావట్లేదు. సరే, ఇప్పుడు ఆయన తప్పులు చేశాడు కాబట్టి తీసుకొచ్చి 11 సీట్లు ఇచ్చి పక్కన కూర్చోబెట్టారు. ఇవాళ అధికారంలో 56% పైగా ఓటింగ్ వచ్చింది అధికార పార్టీకి సంబంధించిన మూడు పార్టీలకి. అందులో ఒకటి 0.5 వేలండి. 0.84 వచ్చింది. మొన్న ఎలక్షన్ రిజల్ట్స్లో కూడా ముత్తిగాల సర్వే చేసిన 0.5 నుంచి వచ్చే కాదు ఉత్తర భారతీయ ఆదాని గారి పార్టీ. సరే, వాళ్ళ సంగతి చెప్పాలి కదా, స్పెషల్గా మెన్షన్ చేయాలి వాళ్ళ సంగతి. వాళ్ళే కదా రాజు, వీళ్ళందరూ పప్పిట్ షో కింద చేయిస్తున్నాం. ఇప్పుడు ఇంకేం చేస్తాం? అందువలన ఇవాళ 56% నేను చెప్పింది కరెక్టో కాదో, గత 20 సంవత్సరాల నుంచి నేను చెప్పింది రైట్ అయ్యిందో లేదో, కొన్ని 130-140 స్థానాలు 150 రావచ్చు, వేరే సంగతి. గమనించుకోండి, మీరు కూడా చూశారు. డ్రాస్టికల్ నేను చెప్తున్న అభిప్రాయం ప్రకారం నేనే కాకుండా సెఫాలజిస్ట్ మిత్రులు పేర్లు అవసరం వాళ్ళే అనౌన్స్ చేసుకుంటారు, 6-7% గ్రాఫ్ తగ్గిందని చెప్తున్నారు. కూటమిగా? ఎస్, 6-7%. దిస్ వాట్ నేను ఏం చెప్పాను. నేను ఇక్కడ హైదరాబాద్ ఎన్నికల్లో లేదా ఉప ఎన్నికల్లో చెప్పానా, లేదా ఇంకో చోట చెప్పానా, ఆంధ్రప్రదేశ్లో చెప్పానా, రికార్డ్ ఖచ్చితంగా ఉంది. రికార్డు దీంట్లో ఉంది, వెరిఫై చేసుకోమనండి. అందువల్ల నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు అనేది గ్రాఫ్ తగ్గింది. మీరు ఆశ్చర్యపోతున్నారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు 50%, 51% మించి మనకు ప్రజల సంతృప్తి లేదని చెప్పారు. డైరెక్ట్ ఆయన కాకపోయినా రిలేటెడ్ అండి. ఇప్పుడు ఏం చేసిన క్రెడిట్స్ ఆయన కూడా వెళ్తాయి. ఇప్పుడు కామెంట్ చేస్తారు కదా, డైరెక్ట్గా ఆయనకే స్వీకరిస్తారు ఆయన. నేను అందుకని చెప్తున్నాను, ఏమవుతుందంటే అండి, ఇది నెంబర్ ఆఫ్ ఇష్యూస్లో డైవర్షన్ జరుగుతుంది. ఇప్పుడు మనం ప్రజల్లోకి 2 సబ్జెక్టులు ఉన్నాయి. రెండో సబ్జెక్ట్ అనేది అది ఊహాజనితంగా ఇంప్లిమెంట్ అయిందా అనేది డిఫరెంట్ ఇష్యూ. ఈ విగ్రహం అనేది మెడికల్ కళాశాల విషయంలో వీటిలో విషయంలో కానీ లోపాలు ఏమన్నా, ఈ భావదారిద్ర్యం ఎక్కువైపోయింది అధికార కూటమిలో. భావదారిద్ర్యం వస్తు కనుక వాహన దారిద్ర్యములు ఉండవచ్చు కానీ భావదారిద్ర్యం ఉండకూడదు అంటారు. అంటే ఐడియాలజికల్ బ్యాంక్రప్సీ. ఇది రావటం వల్ల ఈ డైరెక్షన్లెస్ ఫైట్ చేస్తున్నారు. వాళ్ళ సోషల్ మీడియాలో కొద్దిమంది తప్ప నిర్వీర్యం అయిపోయినట్టు కనపడుతుంది. ప్రతిపక్ష సోషల్ మీడియా పనిచేస్తుంది బాగానే, వాట్ ఎవర్ రీజన్స్ ఇట్ మే బి. అందువలన వాళ్ళు ప్రొజెక్ట్ చేయట్లేదు. అంటే నిజంగా అంత పడిపోవాల్సింది అవసరం అంటే డెఫినెట్గా కొంత పడిపోవాలి. ఎందుకంటే ఏకపక్షంగా వెళ్తున్నారు, ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలను అమలుస్తున్నారు. ఏం చెప్తే అది కేంద్రంలో ఆదాయాన్ని గారు అండ్ కంపెనీ చెప్తే అమలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజల పొళ్ళోడగట్టి, మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను, నిలబడి ఉంటా మాట మీద, ఆంధ్రప్రదేశ్ ప్రజల పొళ్ళు ఓడగొట్టి వసూలు చేసిన పన్నుల్లోంచి ఆ గుమా వ్యాపారులకి, గుమా అంటే గుజరాతీ మారవాడిని మేరుకుంటారు, గుట్టుకమాయ చేసేవాళ్ళు, ఆ వ్యాపారులకు రాయితీలు ఇస్తున్నారు. ఎవడి సొమ్మని రాయితీలు ఇస్తున్నారు. ఇవాళ అదే సొమ్ముతో మీరు విభజన హామీలు సాధించుకుని రాయితీలు తెచ్చుకుంటే ఇక్కడ స్థానిక యువత, మీ ఊళ్ళో యువత, మీవి ఏ పార్టీ అయినా కానివ్వండి, 10 లక్షల మంది ఇండస్ట్రీలు అయ్యేవారు. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు వీళ్ళు? మాట్లాడితే అదాని వచ్చాడు, P4తో చేస్తున్నారు చాలా మందిని, ఊరుకోండి మాట్లాడతారు. P4తో చాలా మందిని ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామిక 18 P4 ఇంకో P4 అని 18,000 చొప్పున ఒక్కొక్క మహిళకి ఇచ్చేది, దాన్ని ఏమంటారు? P3నా? దాన్ని కూడా P4 రెండు P4 మీరు కన్ఫ్యూజ్ చేయమాకండి. లేదు, P4లో దాన్ని యాడ్ చేస్తే అంటే జూనియర్ అంటే కన్ఫ్యూజ్ చేసేది కూడా లేదు. P4 కాదు కదా. నా పాయింట్ ఏంటంటే, చెప్పండి, ఏంటి కూటమి గ్రాఫ్ తగ్గిపోయింది. యాజ్ యూ ఎస్, ఏంటి రీజన్ ఏంటి? 1, 2, 3 టాప్ రీజన్ ఏంటంటే, ఇనీషియల్గా బాగుందని చెప్పారు. 4,000 ఇవ్వటమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇవ్వాల్సిన రియంబర్స్ చేసి 2 months ₹1,000 చొప్పున రియంబర్స్ చేయటం కానీ, అలాగే రెండోది ఏంటంటే, సరే అందరికీ అమలైన పడిపోవడానికి కారణం ఏంటని అడుగుతాను. ఆ రోజు నిలబడింది, పాజిటివ్గానే వెళ్ళిందండి. ఏది అందరికీ అందకపోయినా విద్యార్థులందరికీ అమ్మఒడి, అమ్మకు వందనాన్ని పెట్టి కొంతమంది తగ్గినా సరే ఒక పాజిటివ్ ఆస్పెక్ట్స్ వెళ్ళింది. ఇవాళ రియాలిటీ చెక్లోనండి ప్రజలకి ముఖ్యమైన అసంతృప్తి ఒకటి ఏంటంటే, డెలివరీ అయ్యే గూడ్స్ అవ్వట్లేదు, అవినీతి ఒకటి పెరిగిపోయింది. మూడోది ఏంటంటే, వీళ్ళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్న అసంతృప్తి, వాళ్ళు గట్టిగా పనిచేసే ఎందుకు అసంతృప్తి మీరు ఒకసారి పోల్ పెట్టుకోండి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా భయంకర అసంతృప్తి ఉంది. ఎందుకు సార్? వాళ్ళు చాలా శ్రీకాకుళం వెళ్తే అక్కడ పిఆర్ఓలు అంటండి, జగన్ గారి ప్రభుత్వం వేసిన పిఆర్ఓలు కంటిన్యూ అవుతున్నారంట.
నెర్వ్ సెంటర్. దాంతో కాకుండా ఈ ప్రజల్లో ఏదైతే కొన్ని పథకాలు ఉన్నాయో తీసేసిన వాళ్ళలో తెలుగుదేశం వాళ్ళు కూడా ఉన్నారు. రెండోది ఏంటంటే ఇంతకుముందు వరకు ఎవరు చేసిన వాళ్ళ పెత్తనం సాగుతుంది. ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ తన పెత్తనం సాగాలనుకుంటారు కాదు, అయోమయం అంతర్ధానం సిచ్యువేషన్ నడుస్తుంది. పథకాలు తీసేయడం అనేది నిజమేనా? పథకాల్లో కొంతమంది తొలగించారు. నాకు తెలిసి నేను ఏరుడి దగ్గర చూపిస్తాను కొన్ని తెలుగుదేశం కార్యకర్తల తెలుగుదేశానికి సంబంధించిన 34 సంవత్సరం ఉన్న పథకాలు కూడా వీళ్ళు తిరిగి అప్లై చేసుకుంటే డిఫరెంట్ ఇష్యూ. అంటే జనరల్గా అంటే ఇప్పుడు అమ్మఒడి పెరగాలి కదండి. అంటే నిజంగా కొంత న్యాయం జరిగింది. కొంతమంది అనర్హుల అర్హులని తర్వాత వీళ్ళు కానీ ఈ దాంతోపాటు తమ ప్రభుత్వం వచ్చింది తమకేదైనా లాభం జరగాలనే ఇది ఉంటుంది కదండి. ఈ విషయంలో చేయట్లేదు. నాకు తెలిసి నేను చంద్రబాబు నాయుడు గారిని 20 ఏళ్ళుగా నేను జర్నలిజంలోకి వచ్చిన దగ్గర చాలా దగ్గరగా చూస్తున్నాను. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు ఇవ్వనన్ని పదవులు ఈ టర్మ్ ఇచ్చారు ఆయన. ఫస్ట్ 1 year లోపే ఇచ్చారు. ఇన్ని పదవులు నేను ఎప్పుడు చూడలేదు. నేను బాలకోటయ్య గారు కానీ అనేక మంది కానీ ఇంకా ఆయనలో కొంచెం మార్పు వచ్చినమాట వాస్తవం. ఆయన వాడుకుని వదిలేసే పదం అనేది ఏదైతే ఉందో దానికి కొంచెం ఆయన ఎఫెక్షన్స్కి నేను మాతా జానకి మిత్రుడు ఒక విషయం చెప్పి ఇద్దరు కలిసి ఎంతగా ప్రయాణించారు ఎన్ని పనులు చేశారో నాకు తెలుసండి. ఇక్కడ చెప్పే కాదు కానీ అలాంటి మనిషి ఎప్పుడు తన స్వార్థం అనుకునే అనే మనిషి ఇవాళ మరి మనవడు వేళ విశేషం ఇంకోటి కొంచెం ఎఫెక్షన్స్ వచ్చి పాత మాట నిలబెట్టుకునే అవసరమైన పదవులు ఇచ్చాడు. ఇన్ని పదవులు ఎప్పుడు ఇలా నేను అబ్సల్యూట్గా షుడ్ అప్రిషియేట్ చంద్రబాబు నాయుడు గారి కన్సర్న్ వే ఆఫ్ చేంజ్ అండి. ఇచ్చినప్పుడు కార్యకర్తలు వ్యతిరేకత ఎందుకని నా పాయింట్. అది పై స్థాయిలో ఎందుకు గ్రామ స్థాయిలో కొన్ని మార్కెట్ కమిటీలు కూడా ఆయన 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఉంచేవాళ్ళు. మొత్తం కంప్లీట్ చేశారు. దేవాదాయ కమిటీలు ఇంకా చాలా జరగాలండి. 1.5 year అయింది. కానీ ఏంటంటే ఇంకా చాలా ఖాళీ పెట్టారు. ఈ పార్టీకి టూరిస్టులకి వేయాల్సిన పదవులు ఉన్నాయి. గతంతో పోలిస్తే చాలా బెటర్. కానీ రెండోది జనసేన విషయంలోనండి జనసేనలో 3-4 అధికార ప్రతినిధులు ఉన్నారు. మీకు నేమే ఫ్యూ చెప్పుకో ఇబ్బంది లేదు కదా. ఎవరికి నా కోపమే ఉంటుంది. ఒకటి కోసంపూడి శ్రీనివాస్ గారిని, రెండోది వివేక్ బాబు గారు, మూడోది రాయపాటి అరుణ్ గారు, బొలిశెట్టి సత్యనారాయణ గారిని. ఆయన కూడా సీనియర్ మోస్ట్ లీడర్. అపార్ట్ ఫ్రమ్ దట్ అఫీషియల్గా స్పోక్స్ పర్సన్ ఉండేవారు. మిగతా ఒకళ్ళిద్దరు వేరే పార్టీకి వెళ్ళారు అనుకోండి. ఒక పదవి వచ్చిందండి. అవును, కోసంపూడి గారికి ఎందుకు ఇవ్వలేదు? ఎప్పుడో ఒకప్పుడు మా ఉద్యమంలో కలిసి పనిచేసి తర్వాత పార్టీలో ఉన్న కాస్త బ్రెయినీ పీపుల్ కొంచెం ఆయన ఒకప్పుడు ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తే 700 సమైక్యాంధ్ర కోసం జాబ్ వదిలేసి వచ్చింది, త్యాగం చేసిన బ్యాచ్ అండి. ఇంకొకళ్ళు కూడా వివేక్ బాబు గారు, బొలిశెట్టి సత్యనారాయణ గారు కూడా ఇవ్వలేదు. బొలిశెట్టి సత్యనారాయణ గారుతో ఎందుకంటే వ్యక్తిగతంగా మంచి విలువ కార్పొరేషన్ ఇచ్చినట్టున్నారు లేదా అనుకుంటా, ఇచ్చినట్టున్నారు కదా కార్పొరేషన్. లేదు అనుకున్నాను సమ్ టైమ్ బ్యాక్. ఇవాళ ఆ పార్టీ కార్యకర్తలు కూడా వస్తుంది. దేర్ ఇస్ ఎ ఫ్రిక్షన్ బిట్వీన్ తెలుగుదేశం అండ్ వైకాపా అండి. బీజేపీ ఉంది అంతమంది కానండి, ఆదాని గారి పార్టీ, వీళ్ళిద్దరికి ఫిక్షన్ నడుస్తుంది. వైకాపా ఈజ్ ట్రైయింగ్ దే లెవెల్ బెస్ట్ ఎట్ ఆల్ ద లెవెల్స్ టు వాళ్ళు ఇన్ఫ్యూజ్ చేయడానికి డిఫరెన్స్ మన సహజం ఎవరు చేయకుండా ఉంటారు పొలిటికల్ పాలిటిక్స్. కానీ కళ్యాణ్ గారి యొక్క స్ట్రాంగ్నెస్ వల్ల లోకేష్ గారి ఇద్దరు వల్ల నడుస్తుందండి. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంత పాజిటివ్ వచ్చిందని చెప్పి నిజంగా చెప్తున్నానండి. అండ్ మైనస్ పాయింట్లు ఉంటాయి, నేను కాదంటలేదు. అని మాట్లాడారు కదా పీడీ యాక్ట్ ఇదని దిక్కుమాలి మాటలని. అది తప్ప అమరావతి విషయంలో ఏదైతే తప్పుదారి పడుతున్నారో ఆయన విజ్డమ్ వాడితే నేను ఎప్పటికీ చెప్తాను. ఇందాక మనం రిక్వెస్ట్ చేసినట్టు విజ్డమ్ తీసుకుంటే బాగా అభివృద్ధి అవుతుంది. ఈ మైనస్ క్వాలిటీస్ ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా లోకేష్ గారు ఆయన అవపోసం చేసుకున్నట్టు చెప్పు. ఆయన వదిలేసారి పట్టుకుంటున్నారా?